అనంతపూర్ పార్లమెంట్కి సంబంధించి చూస్తే అనంతపూర్ పార్లమెంట్ని చాలా టఫ్ ఫైట్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంగా నాగన్న చెప్తున్నారు. అనంతపూర్ పార్లమెంట్లో రిజల్ట్ని ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టంగా ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. ఇక అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి ఒకసారి చూస్తే అనంతపురం పార్లమెంటు పరిధిలోని అనంతపురం అర్బన్లో టఫ్ ఫైట్ నడిచింది. బట్ వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. గుంతకల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. కళ్యాణదుర్గంలో వైసీపీకి టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. రాయదుర్గంలో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. సింగనమల్లో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. తాడిపత్రిలో చాలా టఫ్ ఫైట్ నడిచింది. బట్ స్లైట్ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తున్నారు. ఉరవకొండలో కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అని చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 చోట్ల వైసీపీ కంఫర్టబుల్గా గెలవబోతోంది. 3 చోట్ల టీడీపీ కంఫర్టబుల్గా గెలవబోతోంది. 2 చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉంది. అనంతపురం అర్బన్లోను తాడిపత్రిలోను ఈ 2 చోట్ల కూడా స్లైట్ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. సో ఇక్కడ ఫలితాన్ని చాలా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల జాబితాలో వేశారు నాగన్న.